హాయ్ గాయ్స్, యూట్యూబర్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను 500 గ్రామ్స్ చికెన్ లివర్ తెచ్చుకున్నానండి. ఇది నా స్టైల్లో నేను ఎలా వంట చేసుకున్నాను, గ్రేవీ కింద మీకు చూపించాలనుకున్నాను. మీరు చూసేయండి. సో నేను వచ్చేసి దాని ఫ్రెష్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నేను కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను. సో అందరు చాలా రకాలుగా ఫ్రై చేసుకుంటారు. నేనైతే ఫ్రై కింద కూడా చేసుకుంటాను. సో ఇది గ్రేవీ కింద నేను చేసుకుంటున్నాను అనమాట. చపాతీలోకి, వైట్ రైస్లోకి బాగుంటుంది అనేసి. సో నేను చూడండి ఈ విధంగా చూపిస్తున్నాను. ముందుగా అడుక్కొని పెట్టుకున్నాను కదా, పసుపు, 4 మిరియాలు, 2 యాలకులు, 2 లవంగాలు వేసి ఇలా పొయ్యి మీద పెట్టి ఉడకపెట్టేసుకోవాలి. ఖచ్చితంగా ఉడకపెట్టుకోవాలండి ఇది, ఎందుకంటే చికెన్ లివర్ కదా, ఉడకపెట్టుకుని వండుకోవాలి. సో నేను 1 ఆనియన్ తీసుకున్నానండి. దాంట్లోకి వచ్చేసి గ్రేవీ కింద ఒక టమాటో తీసుకున్నాను. దాన్ని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. మనం దీంట్లో మసాలాలు ఏమయ్యవు కదంటే, నేనే ఓన్ మసాలా చేసుకుంటాను అనమాట. ఇంట్లో ఎప్పుడైనా సరే ఏ కర్రీ చేసుకున్నా ఓన్ మసాలా చేసుకుంటాను. ఈరోజు అయితే నేను ఫ్రీగా ఉన్నాను కాబట్టి నేను ఇదిగో చేసుకుని కట్ చేసుకుని ఇలా పెట్టుకున్నానండి. సో ఉడకపెట్టేసుకున్నాను కదా, పక్కన పెట్టుకుని స్ట్రెయిన్ చేసేసుకున్నాను అనమాట. సో బాండి పెట్టుకున్నాను. సరిపడా ఆయిల్ వేసుకుందాము. సో ముందుగా అల్లం వేసుకోవాలి. అల్లం ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న చికెన్ లివర్ ఉంది కదా, అది వేసుకోవాలి. దాన్ని అలా కాసేపు కొంచెంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేయాలి. పసుపు వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి. సో మూత పెట్టేసుకుని ఒక 1 మినిట్ మగ్గనిచ్చిన తర్వాత టమాటో కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇది చాలా ఈజీ, క్విక్ రెసిపీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేస్తేనే మా పిల్లలకి ఇష్టము. సో ఇదిగా టమాటో వేసుకున్నాం కదా, కాసేపు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఫాస్ట్గా చేసేస్తున్నాను. మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. చికెన్ లివర్ హెల్త్కి మంచిది. ముందుగా నేను ఏం వేసుకున్నానంటే, దీంట్లో ఒక 1/2 చెంచా బ్లాక్ పౌడర్ వేసుకున్నాను అన్నమాట. బ్లాక్ పెప్పర్ ఖచ్చితంగా వేసుకోవాలి. సో మనం ఇండియా నుంచి అమ్మ పంపించిన కారం అదే యూజ్ చేస్తాము, అది వేసాను 2 స్పూన్లు. సో కలిపి పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉంచుకోవాలి. సో గ్రేవీ కింద అంటే అటు ఫ్రై కింద కాదు, మరీ గ్రేవీ లూజ్గా కాకుండా థిక్నెస్లో చేస్తాను అనమాట. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ పొడిగా ఉంటే తినలేం కదా, పిల్లలు తినరు. సో మసాలా దంచి పెట్టుకున్నాను, ఇది వేసుకున్నాను. సో ఇది వేసుకున్న తర్వాత ఒక నిమిషంలో కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర యాడ్ చేసిన 1 నిమిషానికి ఇంకా నేను వేరే బౌల్లో వేసుకున్నాను అనమాట. రెడీ అయిపోయింది ఈరోజు మా డిన్నరు. చాలా ఈజీగా చేశాను. మీరు కూడా చేసుకోండి. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది.